హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్జానా. ఓకే చిల్డ్రన్, ఈరోజు సమాస్ తెలుగులో చెప్తారు కదా, ఇది బహువ్రీహి సమాసం. ఒక సెంటెన్స్, ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ని సమాసంని ఫైండ్ అవుట్ చేయండి అని. సో ఇప్పుడు హిందీలో సమాస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు అడిగారు, 10th క్లాస్ స్టూడెంట్స్, సమాస్ వీడియో కూడా మీ యూట్యూబ్లో షేర్ చేయండి అని. సో వాళ్ళ కోసం ఈ समास वीडियो. समास అంటే दो या दो से अधिक शब्दों से मिलकर जो नया और छोटा शब्द बनता है उस शब्द को समास कहते हैं. సో दो या दो से अधिक, 2 వర్డ్స్ అయినా సరే, 2 కన్నా ఎక్కువ వర్డ్స్ కలిపి ఒక కొత్త వర్డ్ తర్వాత ఒక చిన్న వర్డ్ ఉంటుంది కదా, సో ఆ వర్డ్ని समास అని చెప్తారనమాట. समास के प्रकार 6 प्रकार है. समास के कितने प्रकार है? 6 प्रकार है. एक द्वंद्व समास, द्विगु समास, तत्पुरुष समास, कर्मधारय समास, अव्ययी भाव समास, बहुव्रीहि समास. ఓకే, ఒక వర్డ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాతా పిత వర్డ్ యొక్క సమాసాన్ని ఫైండ్ అవుట్ చేసిన విగ్రహవాక్య, మాతా పితా కా విగ్రహవాక్య లిఖ్ సమాస్ కా నామ్ లిఖియే అని ఇస్తారు ఎగ్జామ్స్లో. సో మాతా పితాని విగ్రహవాక్యంలో ఎలా రాస్తాం? మాతా ఔర్ పిత. సో మాతా ఔర్ పిత అని రాస్తాను అనమాట. అది ఏ సమాసం అవుతుంది? అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఏం సమాసం అవుతుంది? అది ద్వంద్వ సమాస్. సో సమాస్ అంటే ఏంటి? 2 వర్డ్స్ అనమాట. 2 వర్డ్స్ లేకపోతే 2 కన్నా ఎక్కువ వర్డ్స్ ఒక సెంటెన్స్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మాతా పిత అని చెప్పాను కదా, సో మాతా ఒక వర్డ్, పిత ఒక వర్డ్, ఆ 2 కలిపితే మాతా పిత అయింది కదా, 2 వర్డ్స్. అలాగే 2 వర్డ్స్ కానీ 2 కన్నా ఎక్కువ వర్డ్స్, ఏదైనా కొత్త వర్డ్ లేకపోతే ఒక చిన్న వర్డ్ అవుతుంది. 2 వర్డ్స్ కలిపితే ఒక వర్డ్ అవుతుంది. అలాంటి వర్డ్స్ని సమాస్ అని చెప్తారనమాట. ఓకే చిల్డ్రన్, సో समास के कितने प्रकार है? समास के 6 प्रकार है. समास 6 प्रकार. कितने? द्वंद्व समास, द्विगु समास, तत्पुरुष समास, कर्मधारय समास, अव्ययी भाव समास, बहुव्रीहि समास. ఓకే చిల్డ్రన్, సో నెక్స్ట్ వీడియోలో ద్వంద్వ సమాస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్? మరి రెడీగా ఉండండి. ఓకేనా? మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో మీకు ద్వంద్వ సమాస్ గురించి చెప్తాను.